ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ లేకపోతే సినిమా పెద్దలు గానీ గుర్తుపడతా ఉంటారు. ఎలా ఉండేది ఆ క్రేజ్? గుర్తుపడతా ఉంటారు. క్రేజ్ ఇంకా ఉంది కాబట్టి గుర్తుపడతా ఉంటారు. తమిళ యాక్షన్ సుధాకర్ కదా, కిళకెపోవడం అంటా ఉంటారు. గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మీ ఫస్ట్ డైరెక్టర్ కలవటం భారతీయ హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిళకెపోవడం ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 16 వయసు తెలుగులో, అవును. తమిళలో కిళకెపోవరే. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులోది తూర్పులేరు. అవును, ఆ హిట్ పేరు కదా మీరు రాధిక గారు. అవును, అది 20 పిక్చర్లు యాక్ట్ చేసింది హీరోయిన్ గా. ఓకే సార్, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి, తూర్పు వెళ్లే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరం అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే, ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు. అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్